కుర్రవాడు పళ్ళు తోముకునే పౌడర్ని తయారు చేసి ఆ పౌడర్ పొట్లాలు అమ్ముకుంటూ ఉండేవాడు. అలాంటి వ్యక్తిని ఒక సేవకుడు పిలిచి, నాయన నువ్వేం చేస్తావు? ఈ సబ్బులు, ఈ పళ్ళు తోముకునే పౌడర్లు అమ్ముకుంటానండి. నిన్ను సృష్టించింది ఎవరో నీకు తెలుసా? తెలియదండి. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. నిన్ను సృష్టించిన ఆ యేసు చేతులు నువ్వు పడినట్లయితే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది, నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు. అవునా అండి? అవునయ్యా. నీ జీవితాన్ని ఆ యేసయ్యకి అంకితం చేస్తావా? నువ్వు చేసే ఈ చిన్న పనిని, చిన్న వ్యాపారాన్ని దేవుడు దీవిస్తాడు. తప్పకండి. అక్కడికక్కడే ఆ కుర్రవాడు తన జీవితాన్ని యేసయ్యకి అంకితం చేశాడు. అప్పుడు ఆ సేవకుడు చెప్పాడు, నువ్వు సంపాదించే సంపాదనలో 10% దశమ భాగాన్ని దేవునికి ఇవ్వడం మర్చిపోవద్దు నాయన. ప్రార్థన చేయడం మర్చిపోవద్దయ్యా. వాక్యం చదవటం మర్చిపోవద్దు. అలాగేనండి. ఆ రోజు నుంచి ప్రతిరోజు వాక్యం చదవటం, ప్రతిరోజు ప్రార్థన చేయటం, తను సంపాదించే ఆ పళ్ళపొడి అమ్మకం ద్వారా సంపాదించే దాంట్లో 10% ఇవ్వడం మొదలుపెట్టాడు. దేవుని ఆశీర్వాదము ఆ కుర్రవాణి మీదకు దిగొచ్చింది. తాను చేస్తున్న ఆ చిన్న వ్యాపారం, ఆ పళ్ళప్పడి పొట్లాలు అమ్ముకోవడం దేవుడు దీవించాడు. 10 అమ్మేవాడు 20 అమ్మటం మొదలుపెట్టాడు, 50 అమ్మడం మొదలుపెట్టాడు. 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి, 10 కోట్లు. ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఆ పేస్టే కనిపిస్తుంది. ఆ పేస్ట్ అంటే తెలుసా మీకు? కోల్గేట్. కోల్గేట్ అనేది మనం పేస్ట్ పేరు అనుకుంటాం, కానీ వాస్తవంగా అది పేస్ట్ పేరు కాదు, ఆ వ్యక్తి పేరు. ఎవరైతే తన జీవితాన్ని దేవునికి అంకితం చేశాడో అతని పేరు కోల్గేట్. చిన్న వ్యాపారం, కానీ గొప్ప దేవుని ఆశీర్వాదం ఆ చిన్న వ్యాపారం మీదకు దిగొచ్చేసరికి ప్రపంచంలోనే ఉన్నతమైన వ్యాపారంగా దేవుడు దీవించాడు. చూశారు కదండి.